జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నన్ను కొట్టి ఇక్కడే తొంగబెట్టారు బామ్మర్ది. ఏదో టైం బాగుండి బయటపడ్డా. అదే మనకిప్పుడు ఆయుధం. నువ్వు మళ్ళీ గాల్లోకి వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఆ ప్లాన్ తెలుసుగా. ఓ వెళ్ళి తవ్వు. రెడీ. బా ఏం బామ్మర్ది కంపొస్తుంది. శవం మరి కంపే రావాలి కదా. బామ్మర్దా మజాకనా? బామ్మర్దే పడుకో. ఓకే రైట్. ఓ బామ్మర్ది చాపలు చుట్టి గోతులో పెట్టేస్తావు. ఊపిరాడకుండా నేను పోతే? ఊపిరాడకుండా పోయేది నువ్వు కాదు, ఆ సూర్యకాంతం. నువ్వు పడుకో, నేను చూసుకుంటాను. ఓకే. సార్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు సార్. లాక్కురండి. రండి. దొంగలిద్దరూ ఒకే చోట దాక్కున్నారన్నమాట. ఒక మనిషిని చంపేసి పాతి పెట్టేస్తే నేను కనిపెట్టలేను అనుకున్నారా? ఏమీ తెలియనట్టు ఎంత నాటకం ఆడారు. సాంబయ్యని మేమే చంపామని మీరెలా నిర్ణయిస్తారు? మేమే హంతకులమని మీరెలా నిర్ణయిస్తారు? ఏంటే నాటకాలు ఆడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావురా? ఎవత్తే అది? చెయ్యెత్తుతావా? కొడతావారా? కొట్టు. అక్కవైపోయావు కాబట్టి ఆగిపోయాను, లేదంటే అదే జరిగేది. కట్టుకున్న మొగుడిన దెవతో చంపేస్తే అక్కగా నాకు చెప్పాల్సింది పోయి దానికి సపోర్ట్ చేస్తావా? నీ పసుపు కుంకాలను తుడిచేసిన దానికి వత్తాసు పలుకుతావా? సిగ్గులేదా నీకు? అసలు ఆడదానివేనా? మర్యాదగా మాట్లాడు బాబ్జీ. మర్యాద మర్యాద నీకు ఇక్కడ కాదు, స్టేషన్కి తీసుకెళ్ళి లోపల పోలీస్ స్టేషన్లో అక్కడ చేస్తా మర్యాద. ఏయ్ జీపెక్కించో. ఆగండి. మేడంని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? తను నీ మొగుడిని చంపేసింది. లేదు, ఆవిడకేం తెలీదు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. బావని హత్య చేసింది సూర్యకాంతమే. కాదు, నేనే చంపాను. విన్నారుగా మా అక్కగారు ఇచ్చిన స్టేట్మెంట్. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి, మా అక్కని తీసుకుపోదండి. దామ్మా. భవని 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 ఏంటి భవాని నువ్వు చేస్తుంది? నువ్విలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు.
నిజానికి ఈ శిక్ష మేడం, నేను తప్పు చేశాను కాబట్టి శిక్ష అనుభవించబోతున్నాను. దయచేసి మీరేం మాట్లాడకండి. హోరే, నేరం చేసింది నేనే అని రుజువైందిగా. ఇక తేజ అని మేడంకి అప్పగించు. ఓహో, తేజ పాపను ఎత్తుకెళ్ళింది నేనేనని మీకు క్లారిటీ ఉందన్నమాట. నువ్వు ఏమేం చేశావో అన్ని క్లారిటీలున్నాయి బాబ్జీ, కానీ ఆధారాలు లేక ఆగుతున్నాను. ఆధారాలు ఉండనిస్తే నేను పోలీస్ ఎందుకు అవుతాను? పోలీస్ అంటే కిడ్నాపులు చేస్తారా? ఏం చేయను? ఎలకని పట్టాలంటే ఉల్లిపాయ రాస్తాం కదా, ఇది అలాంటిదే. కానీ నువ్వు మిస్ అయ్యావు. చూడు సూర్య, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు నా ప్రపోజల్కి ఓకే అంటే మా అక్క మీద ఏ కేసు లేకుండా నేను తీసుకొస్తాను. ఏంటి, ఒప్పుకుంటావా? ఇంకా నీ పొగరు తగ్గలేదా? రే, నువ్వు ఎన్ని కుట్రలు పనినా, తలకిందులుగా తపస్సు చేసినా నా కాలి గోటిని కూడా తాకలేవు. అయితే మా అక్కకి ఆ జన్మాంతం జైలే. అంతలేదు. జరిగింది ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్య కాదు, ఆత్మరక్షణ కోసం చేసిన ప్రయత్నం. రేపది కోర్టులో నిరూపిస్తాను. భవానీని బయటికి తీసుకొస్తాను. చూస్తాను. ఏయ్, ఆ పాపని తీసుకురండి. తేజ, తేజమ్మా, తేజ, 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 అమ్మ తేజ, 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 తేజ. అమ్మా. నాన్న, అమ్మా, నాకెవరో మొత్తం అంటించి ఎత్తుకుపోయారమ్మా. నేను మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు. ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు తేజ. ఎందుకంటే మీ అమ్మ ఛాలెంజ్లు చేస్తుంది. ముందు ముందు ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయో ఏంటో చెప్పలేం కదా. రేయ్, మా అక్కని జాగ్రత్తగా తీసుకెళ్ళి బండెక్కించండి రా. భవాని, భవాని, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.